Hello IT family, welcome to my YouTube channel Made with Love. వాళ్ళైతే మన టాపిక్ వచ్చి సెంటర్ క్లిప్స్ అండి. సో ఆల్రెడీ సెంటర్ క్లిప్స్ అయితే మీరు చూసారు. సో దానికోసం నేను దానికి మ్యాచింగ్ అలిగేటర్ క్లిప్స్ అయితే చేశాను. సో సెంటర్ క్లిప్స్ ఎలా చేయాలో తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ, చాలా బాగుంటాయి వేసుకుంటే. సో వీటికి మ్యాచింగ్గా నేను అలిగేటర్ క్లిప్స్ చేస్తున్నాను. ఇవి కూడా చాలా బాగుంటాయి, ఈజీ అండ్ సింపుల్, ఎవరైనా చేసుకోవచ్చు. సో ప్రతిదానికి నేను టూ అంటే ఒక పేర్ లా చేస్తున్నాను అనమాట, ఈ సెంటర్ క్లిప్కి పేర్. సో ఈ వీడియోలో అయితే నేను ఓన్లీ అలిగేటర్ క్లిప్స్ ఎలా చేయాలో చూపించా, ఒక రింగ్ చూపించాను. సో నెక్స్ట్ వీడియోలో మీకు దానికి మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్ కావాలా, శారీ పిన్ అనుకుంటున్నా, మ్యాచింగ్ శారీ పిన్, మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్ అనుకుంటున్నా. సో ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మ్యాచింగ్ శారీ పిన్ ఎలా చేసుకోవాలి, మ్యాచింగ్ సెంటర్ క్లిప్ మ్యాచింగ్ శారీ పిన్ అండ్ మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకేనా. సో మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో అలిగేటర్ క్లిప్స్ అయితే 4mm చిన్న సైజ్ తీసుకున్నాను నేను. సో వాటికి నేను ఇప్పుడు పేస్ట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఉన్నది అయితే మనకి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో. సో యాక్చువల్ రింగ్ కూడా అనుకున్న, రింగ్స్ కూడా పెట్టిన ఆ వీడియోలో, అక్కడ మీకు రింగ్స్ కూడా చేసి చూపిద్దామని, బట్ ఆల్రెడీ వీడియో లాగిందిగా నెక్స్ట్ వీడియోలో చూపిద్దామని చెప్పేసి. సో ఇక్కడికైతే ఓన్లీ సెంటర్ క్లిప్కి మ్యాచింగ్ అలిగేటర్ మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను మ్యాట్లో పింక్ కలర్ అయితే తీసుకున్నా. సో అలిగేటర్ క్లిప్కి, సో మనం అలిగేటర్ క్లిప్ పైన ఏమి థ్రెడ్ అనేది మనం పేస్ట్ చేయట్లేదు కాబట్టి, డైరెక్ట్గా యూజ్ చేసినాం కాబట్టి B7000 యూజ్ చేయడం బెటర్. సో ఈ వీడియో అయితే నేను లాగ్గా ఎక్కువ అయితే తీయలేదు. సో సింపుల్ ప్రాసెస్ ఉన్నది, ఒకటి చూపించి ఒకటి స్కిప్ చేశాను. సో దట్ మీకు కూడా ఫాస్ట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది కాబట్టి బోర్ రాకుండా ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడ నేను అక్కడ ఉన్న కాంబినేషన్ సేమ్, ఇక్కడ పింక్ మళ్ళీ వైట్ స్క్వేర్ షేప్ తీసుకున్నాను, పింక్ వైట్. సో ఇదే కాంబినేషన్లో మొత్తం పెట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్, ఎందుకంటే మొత్తం పింక్ పెట్టినా అది బాగోదు, ఓన్లీ మొత్తం వైట్ స్టోన్ పెట్టినా బాగోదు. సో అందుకే ఒక వైట్ ఒక పింక్, ఒక వైట్ ఒక పింక్ అయితే తీసుకున్నాను. సో మధ్యలో అక్కడ మనకి సైడ్స్కి గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి చిన్న సైజు సర్కిల్ షేప్ కుందన్స్ అయితే తీసుకొని దాని సైడ్స్లో, అంటే ఇటు సైడ్స్లో గ్యాప్ ఉంది కదా, అక్కడ పెట్టేసుకున్నాను. సేమ్ ఏదైతే ప్రొసీజర్ ఇందాక చేసినో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా నెక్స్ట్ దానికి. సో ఈ ఒక్కదానికి 2 చూపించాము, మిగతా అన్నిటికీ 1 చూపించాను. నెక్స్ట్ ఇక్కడ సైడ్కి చూడండి గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో పెట్టేసేయండి. ఒకటే సెంటర్ క్లిప్ చూపిస్తున్నా మీకు కూడా టైం వేస్ట్ అవ్వకుండా. సో ఇక్కడ సైడ్, సో ఇవి మనం ఇదే కలర్ చేసుకోవాలంటే లేదు, మీ డ్రెస్కి మ్యాచింగ్. సో నాకైతే ఇక్కడ మీకు డిస్ప్లేలో కనబడుతుంది కదా, ఒకవేళ కస్టమైజేషన్ కావాలి మీరు కూడా చేయించుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, ప్రైస్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను. కాంబోలా తీసుకుంటే మనకి ఇంకా తక్కువ పడుతుంది. ఒకవేళ ఎవరైనా సింగిల్ పీస్ కాకుండా ఒక 3-4 ఒక 5 పీసెస్ అలా తీసుకుంటే నేను తక్కువ చేస్తాను ప్రైస్, యాక్చువల్ ప్రైస్ కంటే. సో చూడండి, బల్క్గా తీసుకోవడానికి ఎవరైనా అంటే 1-2 పీసెస్కి తక్కువ చేయాలి అంటే, ఇప్పుడు సింగిల్ పీస్ అనేది ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మీకు బాక్స్ ప్యాకింగ్ అంతా షిప్పింగ్. సో తక్కువ ప్రైస్కి దానికి షిప్పింగ్ యాడ్ చేస్తే ఇంకెక్కువ అనిపిస్తుంది. సో అందుకే బల్క్గా తీసుకుంటే మీకు కూడా తక్కువ పడుతుంది. చూడండి, తక్కువలో మల్టిపుల్ కలర్స్లో బాగుంటుంది చేసుకుంటే. ఇవి సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటాయి. చిన్నపిల్లలే పెట్టుకోవాలంటే ఏం లేదు, పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన సైడ్ పక్క పిన్ పెట్టుకుంటాం కదా, సేమ్ అదే ప్లేస్లో ఇవి పెట్టుకొని సరిపోద్ది. చాలా మంచి లుక్ అయితే వస్తుంది, మంచిగా షైన్ ఇస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది పెట్టుకుంటే కూడా. సో ఇవి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా, చాలా హెవీగా మళ్ళీ 3D చేసినా కూడా ఊడిపోతాయి కాబట్టి, సో నార్మల్గానే మంచిగా ఉండేటట్టు చేశాను. చాలా బాగున్నాయి, సింపుల్గా కూడా ఉన్నాయి. బిగినర్స్ ఎవరైనా ఉంటే ఈజీగా ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు ఈ అలిగేటర్ క్లిప్స్. అండ్ నెక్స్ట్ నేను చాలా వీడియోస్లో చెప్తున్నా నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అని. సో ఏవైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, ట్రై చేస్తాను. అండ్ మీరు ఏదైనా కామెంట్ చేస్తే దానికి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను, రిప్లై ఇస్తాను. అప్పుడే చూసినప్పుడైతే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. నాకు ప్రతి కామెంట్కి నేను రెస్పాండ్ అవ్వి దానికి రిప్లై అయితే ఇచ్చాను. ఇక్కడైతే ఒక్క ఫింగరింగ్ చేశాను, ఏంటంటే చేయనా వద్దా వీడియో లాంగ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో చేయమంటే ఫింగరింగ్స్ కానీ శారీ పిన్స్ కానీ లేకపోతే రబ్బర్ బ్యాండ్స్ కానీ మీ ఇష్టం, ఒక 3-4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అయితే చూపిస్తాను. సో ఇంట్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే ఆర్డర్ అయినా చేసుకోవచ్చు. సో కలర్స్ చేంజ్ చేసుకొని మనం డిఫరెంట్గా చేయొచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. నాకు లాస్ట్ టైం ఒక బ్యాంగిల్స్ చేశాను అనమాట. సో వాటికి మధ్యలో
మిర్రర్ అయితే మిగిలిపోయింది నా దగ్గర. సో ఈ మిర్రర్ని పెట్టేసి డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి మధ్యలో మిర్రర్ పెట్టి చుట్టూ పర్ల్ చైన్ పెట్టేసి దెన్ దాని నెక్స్ట్ రౌండ్ ఏమో స్క్వేర్ షేప్ పింక్ కలర్ పెట్టిన. ఎందుకంటే మన మొత్తం సెంటర్ క్లిప్ పింక్ కలరే స్క్వేర్ షేప్ అండ్ అలిగేటెడ్ క్లిప్స్ పింక్ కలర్ అండ్ వైట్. సో అందుకే అలా ఇది పెట్టుకున్నప్పుడు కూడా మనకి మంచి షైన్ అనేది వస్తుంది. అది రియల్ మిర్రర్ కాబట్టి ఇంకా మంచి షైన్ వస్తే చాలా బాగుంటుంది చూడడానికి కూడా. సో మనం ఈ సెంటర్ క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ శారీ పిన్స్ కానీ ఇప్పుడు మోడల్లో ఇప్పుడు అందరూ రిటర్న్ గిఫ్ట్స్కి ఇవే ఇస్తున్నారు. అంటే ఒకప్పట్లో జాకెట్ ముక్క పసుపు కుంకుమ ఇలా ఇస్తుండే కదా. సో ఇప్పుడు అందరూ అప్డేట్ అయిపోయినారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇట్లా శారీ పిన్స్ కానీ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ లేకపోతే అలిగేటర్ క్లిప్స్ ఇట్లా డిఫరెంట్గా ఇస్తున్నారు అనమాట సెంటర్ క్లిప్స్. సో మనం బల్క్లో తీసుకుంటే ఏమవుతుందంటే తక్కువ పడుతుంది మీకు కూడా. సో ఈజీగా వస్తుంది. ఇట్లా ఏదైనా ఓపెనింగ్స్ హౌస్ ఓపెనింగ్ ఇట్లా ఏమైనా ఉంటాయి కదా చిన్న చిన్న అకేషన్స్ లైక్ శ్రీమంతం అలాంటి వాటికి బాగుంటుంది అనమాట రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడం. సో బల్క్గా కూడా మేము ప్రిపేర్ చేస్తామండి. సో రింగ్ అయితే అయిపోయింది. సో దాన్ని డ్రై అవ్వడానికి అక్కడ సైడ్ పెట్టేసిన. నెక్స్ట్ ఇదైతే చాలా క్యూట్గా అనిపించింది. యాక్చువల్ చేస్తూ వీడియో ఆన్లో పెట్టినాను మర్చిపోయినా. ఇట్లా అయితే నాకు ఎన్నిసార్లు జరిగిందో. కానీ ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ అంతా సేమ్గా చూపిస్తున్నా. మధ్యలో అయితే నేను 6K ఐ షేప్ కుందన్ పెట్టుకున్నాను. సైడ్స్కి రెడ్ కలర్ మూన్ కుందన్స్ పెట్టుకున్నాను. కింద గ్రీన్ కలర్ మూన్ కుందన్. సేమ్ అదే ప్రొసీజర్. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్లా అనిపించింది. నార్మల్ మనం రెగ్యులర్గా లోటస్ చేస్తాం కదా, లోటస్ కంటే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది, బాగుంది అనిపించింది. ఎందుకు ఇట్లా చేస్తే కొంచెం బాగుంటుంది అని చెప్పి ఇట్లా ట్రై చేశాను. సో మధ్యలో సేమ్ అన్నీ సేమ్ అయిపోతేనేమో ఏం రొటీన్గా ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఒక డిఫరెంట్ కలర్ అండ్ సైడ్స్కి డిఫరెంట్ కలర్ వచ్చేటప్పటికి మంచి అట్రాక్టివ్గా అనిపించింది. చాలా బాగుంది. సో ఇట్లా సింపుల్ అండ్ ఎలిగెంట్గా చాలా బాగుంటాయి. హెవీగా ఉండకుండా ఇవి చూడడానికి సింపుల్గా ఈజీగా ఉంటుంది చేసుకోవడం, కానీ పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది మనకి. ఎవరికైనా కూడా హెయిర్కి ఒక మంచి అందం అనేది వస్తుంది అనమాట. ఇట్లాంటి సెంటర్ క్లిప్స్ కానీ అలిగేటర్ క్లిప్స్ కానీ చాలా బాగుంటాయి. సేమ్ ఆల్రెడీ ఇంకోటి చేసిన ఇలానే అనమాట. సో వీటిని కొంచెం డ్రై అవ్వడానికి మనం టైం ఇవ్వాలి. ఇందాక రెడ్ కలర్ దాంట్లో చేశాను. సో ఇవి రెడ్ కలర్ స్టోన్స్ దానికి. యాక్చువల్ సెంటర్ క్లిప్కి గ్లాసీ ఐ తీసుకున్నా, కానీ ఇక్కడ నాకు మ్యాట్లోనే ఉంది మూన్ కుందన్, గ్లాసీలో లేదు. అందుకే నేను అక్కడ మ్యాట్లో రెడ్ కలర్ తీసుకొని చేశాను. నెక్స్ట్ లాస్ట్ వన్ లోటస్ దానికి ఎలా చేశాను అంటే మనకి ఇప్పుడు ఇక్కడ పింక్ అనేది డ్రాప్ షేప్ తీసుకున్న. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనుకొని డ్రాప్ని ఇట్లా ఒక చిన్న ఫ్లవర్లా చేసి పెట్టాను అనమాట. చాలా క్యూట్గా అనిపించినాయి అనమాట. చాలా క్యూట్గా ఉన్నాయి ఇవి. సో ఇట్లా చిన్న ఫ్లవర్ టైప్ పెట్టుకోవాలన్నమాట. అక్కడ మనకి ఆ లోటస్ అనేది పింక్ వచ్చింది అండ్ దాని లీవ్స్ అనేవి గ్రీన్ వచ్చినాయి కదా. సో అందుకే 2 కలర్ కాంబినేషన్స్లో చేశాను. సో రీసెంట్గా అయితే నాకు ఒక ఆర్డర్ వచ్చిందండి. అందుకే కొద్దిగా వీడియో అనేది డిలే అయింది ఇక్కడ అప్లోడ్ చేయడానికి. సో అదైతే నాకైతే ఫస్ట్ టైం ఒక బల్క్ ఆర్డర్లా అనిపించింది. ఎందుకంటే ప్రీవియస్గా నేను ఆర్డర్స్ చేశాను, బట్ ఏంటంటే ఒకసారి ఒకటే సెట్ వచ్చింది. ఈసారి ఏంటంటే 3 సెట్స్ ఫ్రెండ్స్ నార్మల్గా అందరూ సేమ్ మ్యాచింగ్గా ఆర్డర్ చేశారనమాట మేడం. సో తను ఎవరో తెలియదు, ఫస్ట్ టైం అన్నోన్ పర్సన్ అనమాట. ఒక సబ్స్క్రైబర్ మన వీడియోలో నెంబర్ చూసి కాల్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. సో మంచిగా వచ్చింది అవుట్పుట్ కూడా. సెండ్ చేశాను, డిస్పాచ్ కూడా అయిపోయింది. వాళ్ళు రిసీవ్ చేసుకున్నాక వాళ్ళ రెస్పాన్స్ చూసి నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, మొత్తం ఎలా చేయాలి ఏంటి అని. నా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. నేను సండే రోజు ఫొటోస్ అప్లోడ్ చేశాను, స్టోరీ పెట్టాను ఆర్డర్ అని చెప్పి. నిజాంపేట్ నుంచి వచ్చింది. కానీ చాలా హ్యాపీ అనిపించింది. మీకు నెక్స్ట్ వీడియోలో ఒకవేళ వాళ్ళకి అప్పటికే రీచ్ అయి ఉంటే, రేపు రీచ్ అవుతుంది. సో అప్పటికి రీచ్ అయ్యి ఉంటే వాళ్ళ రెస్పాన్స్ వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా నెక్స్ట్ డే వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. వాళ్ళు సాటిస్ఫై అయితే మనకి అదొక హ్యాపీనెస్. ఎంత కష్టపడ్డా కూడా ఏంటంటే ఇప్పుడు మనం చేసే వాళ్ళకి చాలా హార్డ్ వర్క్ అనిపిస్తుంది, కానీ తీసుకున్న వాళ్ళు రిసీవ్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతే ఇంకా నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అంత కష్టం కూడా మర్చిపోతా. మస్తు అనిపిస్తుంది కదా ఆ ఫీలింగ్. ఇష్టపడి చేస్తున్నాం కాబట్టి ఎంత పెయిన్ వచ్చినా కూడా అది ఏం అనిపించదు. సో అప్పుడప్పుడు చేస్తూ 12 అయిపోతుంది, 1 అయిపోతుంది, 2 అయిపోతుంది. అట్లా కూడా చాలా లేట్ కూడా అయిపోతుంది. కానీ ఇంకేం చేస్తాం, ఇష్టంగా మనం తీసుకున్నాం కాబట్టి
ఏం చేయలేము. ఇష్టంగా కాబట్టి ఏ టైం అయిపోయినా కూడా దాన్ని కంప్లీట్ చేసి పడుకోవాలి అన్నట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు. అట్లా కంప్లీట్ చేయకుండా ఇన్కంప్లీట్గా పడుకున్నా నిద్ర రాదనమాట. ఇట్లా ఏదైనా ఆర్డర్స్ ఖచ్చితంగా ఇచ్చేయాలి, తొందరగా డెలివరీ చేయాలి అంటే అప్పుడు ఖచ్చితంగా లేట్ నైట్స్ ఉండి చేసుకొని కంప్లీట్ చేసి ఫినిష్ అయిన తర్వాత నిద్రపోతా. అసలు నిద్ర రాదు కూడా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే ఒక ట్రస్ట్ కదా, సో తొందరగా ఇవ్వాలి. వాళ్ళు కొంతమంది ఎట్లా ఉంటుందంటే ఈరోజు ఆర్డర్ ఇచ్చేసి మళ్ళీ ఎల్లుండే కావాలి అంటారు. నియర్ బై అయితే మనం షిప్పింగ్ చేయొచ్చు, ఏదో ఒకటి చేసుకొని పంపొచ్చు. కానీ లాంగ్ డిస్టెన్స్ ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది. బట్ నేనైతే ఫాస్ట్గా ఒక 2-3 డేస్లోనే కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైనా బ్యాంగిల్స్ కానీ కస్టమైజేషన్ చేసుకోవాలంటే రబ్బర్ బ్యాండ్స్ కానీ, సెంటర్ క్లిప్స్ కానీ, శారీ పిన్స్ ఏదైనా సరే ఇక్కడ మీకు డిస్ప్లేలో కనబడుతున్న నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాం. బల్క్లో తీసుకుంటే మనకి కొంచెం ప్రైస్ కూడా తగ్గుతుంది. ఓకేనా. సో ఫైనల్గా అయితే ఇది అండి సెంటర్ క్లిప్స్, అలిగేటర్ క్లిప్స్ ఎంత బాగున్నాయి కదా. సో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్స్లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాకు మెయిన్గా ఈ 3లో ఏ అలిగేటర్ క్లిప్స్ మీకు నచ్చినాయో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.